హలో అండి, హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? సో నేనైతే బాగున్నా, మీరు కూడా అందరూ మంచిగా ఉన్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇది సాటర్డే రోజు నైట్ అన్నమాట. సండే రోజు నేను ప్రొద్దునే వెళ్ళాలి వేరే విలేజ్కి కొంచెం వర్క్ పైన అని చెప్పేసి. సో చికెన్ అయితే నేను సాటర్డే రోజు నైటే తెప్పించి పెట్టిన ఫ్రిడ్జ్లో. ఖాళీగా పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఇట్లా అయితే మ్యారినేట్ చేసి పెట్టిన. ఏం లేదు, మనం చికెన్ వండితే ఎట్లా అయితే ప్రాసెస్ ఉంటుందో అవే, ఎక్కువగా ఏం లేదు. ఈ మసాలా అయితే నేను మా అమ్మ ఇంట్లోనే ప్రిపేర్ చేసింది. ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా. ఇది గరం మసాలా అని కూడా కాదు, లవంగాలు, కొత్తిమీర పౌడర్ అంతే. నాకు చికెన్ అయినా మటన్ అయినా కంపల్సరీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండి తీరాల్సిందే. వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా ఉండి తీరాల్సిందే. సో ప్రతిసారి పెరుగుతోటే మ్యారినేట్ చేయాలి అంటే కూడా పడదు కదా, ఒక్కొక్కసారి వాతావరణాన్ని బట్టి అండ్ అవైలబుల్గా కూడా ఉండదు. దానికోసం అని చెప్పేసి ఇట్లా కొంచెం నూనెతోటి మనం మిక్స్ చేసామనుకోండి మంచిగా పట్టుకుంటుంది పీసెస్కి కూడా. పెరుగుతో మనం చేస్తే ఎట్లా ఉంటుందో ఇట్లా కూడా బాగానే ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎప్పుడు పెరుగు అందుబాటులో ఉండాలని లేదు. సో చికెన్ అయితే ఫ్రెష్గా ఉంది. ఇట్లా ఒక 2-3 సార్లు కడిగిన చికెన్ని దీంట్లో అయితే వేసేసుకోవాలి. నేను ముందుగా మంచిగా ముద్దలాగా కలిపి పెట్టేసిన కారము, పసుపు ఇవన్నీ. సో మనము పీసెస్లోనే వేయచ్చు డైరెక్ట్గా, ఇట్లా చికెన్ ముక్కలకే వేసేసి దాంట్లోనే ఉప్పు, కారం అన్నీ వేయచ్చు. కానీ ఒక ముక్కకి అల్లం ఎక్కువ పడుతుంది, ఒక ముక్కకి కారం ఎక్కువ పడుతుంది. అట్లా కాకుండా అన్నింటికి ఈవెన్గా సమానంగా పట్టాలి అని అంటే సో మనం ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అట్లా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అదంతా మిక్స్ అవుతుంది కాబట్టి మనం ముక్కలకి ఈజీగా పట్టించవచ్చు అన్నమాట. ఒక 2-3 నిమిషాలు అయితే మంచిగా కలిపి పెట్టుకోండి. ఎట్లా అంటే మనం వాటికి మసాజ్ చేస్తున్నామేమో ఫీలింగ్ రావాలి. అట్లా అయినా కూడా కొంచెం ఇక్కడ పీస్ కంటలేదు చూడండి, నా చేతితోటి అయితే కొంచెం అంటించిన. ఇట్లా పెరుగుతో వేసినప్పుడు అది క్రీమీగా ఉంటుంది కాబట్టి పెరుగు ఎక్కువగా మిక్చర్ వస్తుంది. జస్ట్ ఇట్లా మనము కారంతో డైరెక్ట్గా నూనెతోటి కొంచెం కలిపితే మాత్రం మనకి ఏమనిపిస్తుంది అంటే క్వాంటిటీ కొంచెం తక్కువ అనిపిస్తుంది, జస్ట్ అట్లనే పట్టుకుంటుంది. సో ఇంకా కూర కోసము అని చెప్పేసి బగారా ఆకులు, దీన్ని ఏమంటారు, బండ పువ్వు అంటారు కదా, ఈ బండ పువ్వు, ఒక 2-3 యాలకులు అండ్ ఇంకా లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క అయితే ఓవర్ నైటే నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది. మనకి వీలైతే ఒక గంట, అర్ధగంట, 10 నిమిషాలు వేసుకున్న టేస్ట్ భలే ఉంటుంది. కానీ ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మాత్రం టేస్ట్, దాని ఫ్లేవర్, దాని అరోమా మంచిగా వస్తుంది అన్నమాట మనకి. సో రైస్ కూడా నేను నైటే నానబెట్టి పెడుతున్నాను. కడిగి అయితే పక్కన పెట్టేసిన. ఇట్లా రైస్ కడిగిన వాటర్ తోటి కొత్త కుండలు ఏమైనా తీసుకుంటే ఒక 2 days 2-3 times అట్లా స్టోర్ చేసి పెడితే బాగుంటుంది. సో నేను రైస్ అండ్ మళ్ళీ ఈ మసాలా ఐటమ్స్ అయితే మంచిగా నానబెట్టి నైటే పెట్టేసిన అని చెప్పిన కదా. సో ఇక ప్రొద్దున అయితే నేను కొబ్బరి పారతోటి రైస్ చేద్దాం అనుకున్నాను. మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం బగారా అయితే ఎట్లా చేస్తున్నామో అట్లానే కొబ్బరి పాలన్నం చేస్తే మాత్రం మంచిగా ఉంటుంది. పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. వాటర్కి బదులు కొబ్బరి పాలు అయితే పోసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ అయితే నేను కర్రీ చేసేస్తున్నా. నూనె వేసేసి నైట్ అంతా నానబెట్టిన ఈ బగారాకులు అవన్నీ ఉంటాయి కదా, అవైతే నేను వేసేసుకుంటున్నాను అన్నమాట. సిమ్లో ఉంచి వేస్తే కొంచెం బెస్ట్, ఎందుకంటే వాటర్లో ఉంది కదా. ఈ సైడ్ అయితే నేను రైస్ కోసం అని చెప్పేసి బగారాకులు ఇవన్నీ వేసేసిన. పోండి ప్లీజ్. సో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఫస్టే కట్ చేసి పెట్టిన. సో ఎందుకంటే ఒకటేసారి ఎందుకు అని అంటే అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే అర్ధగంటలో 30 వంట అయిపోతుంది ఈజీగా. అండ్ మధ్యలో నేను వీడియో కూడా షూట్ చేస్తున్నా కాబట్టి కొంచెము ఇబ్బంది అనిపిస్తుంది. ట్రైపాడ్స్ అట్లా ఏం లేదు. సో ఒకటే హ్యాండ్ తోటి వంట చేస్తూ ఒక హ్యాండ్తో కవర్ చేస్తున్నా. సో ప్రాపర్గా చూపించడానికి ట్రై చేస్తా, ఏ స్టెప్స్ కూడా మిస్ అవ్వకుండా. అండ్ మనకి ఎప్పుడైనా అర్జెంట్ ఉందనుకోండి, ఇట్లా అన్నీ చేయడం కంటే ఒక రోజు ముందు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే డైరెక్ట్ ఇట్లానే మసాలా ఐటమ్స్ వేసేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసిన తర్వాత డైరెక్ట్గా చికెన్ వేసుకోవడమే.
ఎందుకంటే కొంచెం టైం తక్కువ పడుతుంది, టైం సేవింగ్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. సో నార్మల్ బగారానే వేద్దామని డిసైడ్ అయిపోయినా. ఇంకా కొంచెము మగ్గిపించుకోవాలి. ఆల్రెడీ నేను ఉప్పు వేసిన, కాకపోతే కారం పొడిలో కొంచెం తక్కువ ఉంది అని చెప్పేసి మళ్ళీ కొంచెం ఉల్లిగడ్డలలో వేస్తే మంచిగా మగ్గుతుంది కదా అని చెప్పేసి అయితే మగ్గిపించుకుంటున్నాను అన్నమాట. సో ఎక్కడి నుండి మీరు వీడియోస్ చూస్తున్నారు అని అయితే కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి. అండ్ ఎప్పుడైనా సరే నాన్ వెజ్ వేసేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచి వేయాలి. బట్ నేను ఎందుకు స్లో ఫ్లేమ్ పెట్టినా అంటే నేను ఎప్పుడు హై ఫ్లేమ్లోనే చేస్తా, కాకపోతే ఫోన్ తోటి వీడియో తీస్తూ చేస్తున్నాను కాబట్టి చిన్న ఇబ్బంది కాకుండా ఉండాలి అని చెప్పేసి అయితే స్లో ఫ్లేమ్లోనే పెట్టేస్తాను. సౌండ్ ఎంత మంచిగా వస్తుంది చూడండి, వంట చేసేటప్పుడు వచ్చే సౌండ్ మనకి మనసుకి అబ్బా ఇంకెప్పుడు వంట అవుతుంది, ఎప్పుడు తిందామని అనిపిస్తుంది. మనకి నచ్చిన కూరలు దాంట్లో చికెన్ అయితే మాత్రం నాకు ఫుల్ ఇట్లా సౌండ్ సీమని వచ్చే సౌండ్, ఇట్లా పొంగుతుంది, మళ్ళీ పొంగొచ్చే సౌండ్ అయితే బాగా ఇష్టము. నోట్లో ఊరుతాయి బాగా తినాలి అని. సో చికెన్ అయితే వేసేసిన, మ్యారినేట్ చేసి పెడితే ఇట్లా ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో ప్లీజ్ ఎక్కడి నుండి వీడియోస్ చూస్తున్నారు అని కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మన ఛానల్కి ఇప్పుడిప్పుడే 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు. బట్ వాచ్ టైం అయితే ఇంకా కంప్లీట్ కావడానికి ఇంకా ఎన్ని 2-3 సంవత్సరాలు పడతాయో, లేకపోతే యూట్యూబ్ మళ్ళీ కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చేసరికి అయితే నాకైతే అర్థం కావట్లేదు. బట్ హోప్స్ తొందరగానే అవుతుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే 1000 వాచ్ అవర్స్ కూడా దాటినాయి. కాకపోతే మళ్ళీ డే బై డే ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం జరుగుతాయి అన్నమాట. అండ్ ఇంకొక టిప్ అయితే చెప్తా మీకు. కొత్తగా బగారా రైస్ వేయాలి అనుకునే వాళ్ళకి కానీ ఎప్పుడు చేసే వాళ్ళకి కూడా ఏంటి అంటే, మనము ఇట్లా ఎసరేసిన తర్వాత పొంగి వచ్చిన తర్వాత రైస్ వేస్తాం కదా, సో అట్లా కాకుండా దీంట్లోనే ఈ పోపులోనే నానబెట్టిన రైస్ని వాటర్ వంచేసి కొంచెము రైస్ వేసి ఒక 2-3 నిమిషాలు మనము మగ్గిపించినాం అనుకోండి. అట్లా మగ్గిపించడం వల్ల రైస్ అనేది ఒకవేళ ఇన్కేస్ మెత్తగైనా అంటుకోకుండా ఉంటుంది. అండ్ సింపుల్ ప్రాసెస్ అయిపోతుంది, కొలతలు అవి ఏం లేకుండా చేసేసుకోవచ్చు. అండ్ ఇట్లా ఎందుకు చేస్తున్నాను మీరు అనుకోవచ్చు. నేను ఒక 2 టమాటాలు అయితే కట్ చేసి పెట్టిన. అయితే మా అత్తమ్మ వాళ్ళు ముచ్చట్లు పెట్టుకున్నారు. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా నడిపత్తలు అట్లా ఉంటారు కదా, మా అత్తమ్మ వాళ్ళు. ఒక అత్తమ్మ అయితే నాన్ వెజ్లో టమాటాలు వేస్తే బాగుండదు అని ఒక అత్తమ్మనేమో వేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి. సో యాక్చువల్లీ నాకు కూడా ఫస్ట్ నుంచి అలవాటు లేదు. మా ఇంటి ముందు చెల్లె ఉంటుంది, మా చెల్లె నాకు చెప్పింది అది డుమ్ముది. ఏమని చెప్పిందంటే ఒకసారి మా ఇంట్లో చేసింది అది మా చెల్లె. చికెన్ కర్రీ చేసినప్పుడు మంచిగా చేసింది, లాస్ట్కి టమాటాలు వేసింది. సో దాంతోనే నాకు చికెన్లో టమాటా వేయడం అలవాటు మా చెల్లెతోటే, లేకపోతే నాకు అంతగా ఇష్టం ఉండదు. సో చూస్తున్నారు కదా ఆల్రెడీ రైస్ ఒక 2-3 నిమిషాలు అయితే మగ్గిపిస్తున్నాను. ఎక్కడ దాకా వచ్చిన టమాటా గురించి చెప్తున్నాను కదా. సో నాకు మా చెల్లె వల్లనే అలవాటు అన్నమాట. సో నేను లాస్ట్లో వేయడం అలవాటు, దాంతో మా చెల్లెని చూసి మా అత్తమ్మలు ఆయిల్లో వేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి చెప్పింది ఇంకొక అత్తమ్మ. సో మా అత్తమ్మ చెప్పింది కదా, ఆమె చెప్పినట్టు ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే ఒక చిన్న సైజు టమాటాలు నేను కట్ చేసిన. బట్ ఈ హడావిడిలో నేనేం చేసిన అంటే టమాటాలు వేయడం మర్చిపోయినా. సో సూప్ చేద్దామని ఫస్టే డిసైడ్ అయినా. సో టమాటాలు లాస్ట్లో వేద్దాం అని అనుకుంటే మనసు ఒప్పుకోలేదు. సో మా అత్తమ్మ ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే మంచిగా ఉంటాయి అని చెప్పింది కదా, మంచిగా ఉంటుందిరా శ్యామల అని చెప్పింది వాళ్ళ డిస్కషన్లోనే. సో ఆయిల్లో వేసి ఫ్రై చేయడానికి మర్చిపోయినా కాబట్టి ఇట్లా అయితే చికెన్లో కొంచెం గుంత తీసి వేసిన అన్నమాట. దీంట్లో మనము స్టవ్ ఆఫ్ చేసి రైస్ మగ్గిన తర్వాత ఒక 1.5 ఇంచ్ మనము వాటర్ పోసుకుంటే సరిపోతుంది. దానికి కూడా కొత్త బియ్యము పాత బియ్యం అని ఉంటుంది కదా, మనం దాన్ని అందాజ చూసుకొని అయితే పోసుకోవాలి. అంత వేడిగా అయితే ఏముండదు. సో టెన్షన్ ఫ్రీగా మంచిగా మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పక్కకి వెళ్ళిపోవచ్చు. అండ్ మధ్యలో ఒక 2 to 3 టైమ్స్ అయితే చెక్ చేసుకోవాలి కంపల్సరీగా. అండ్ ఇట్లా తక్కువ ఆయిల్ వేసినా కూడా రైస్ని మనము ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువగా వేసినట్టుగానే ఉంటుంది, కానీ ఆయిల్ తక్కువ ఉంటుంది. అది మనకి హెల్త్కి కూడా మంచిది కదా అని చెప్పేసి నేను ఇట్లా చేస్తాను. సో ఇది మూత పెట్టేసేసుకొని కర్రీ అయితే చూద్దాము. ఇంకా
ఎక్కువగా ఆయిల్ ఇంకా ఏం వేయలేదు. చికెన్ అయితే పక్కనకి సైడ్కి అనేసిన, దానివల్ల మధ్యలాగా ఇట్లా గుంతలాగా వచ్చి దాంట్లోకి మొత్తము ఆయిల్ వచ్చింది కదా. దాంట్లోనూ చికెన్ పీసెస్ పక్కకి అనడం వల్ల టమాటాలు మాత్రమే ఉడుకుతున్నాయి కాబట్టి సో ఆయిల్లో ఫ్రై చేసినట్టే అయిపోతుంది కదా. సో అందుకే ఇట్లా అయితే వేసిన. సో ఎట్లా వస్తుందో చూసి మా అత్తమ్మకు ఒకసారి చెప్పాలి అని అనుకున్నాను. బట్ ఇంకా అది పాసిబుల్ అవుతుందో లేదో మళ్ళీ ఎప్పుడు కలుస్తామో కానీ. కొంచెం మసాలా కూడా వేస్తున్నా. ఎందుకు వేస్తున్నా అంటే నేను ఇది ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేయలేదు కదా, మధ్యలో చేసిన కాబట్టి కొంచెం టమాటా ఫ్లేవర్ పుల్ల పుల్లగా గుట్లా ఏం రావద్దు అని చెప్పేసి అయితే కొంచెం గరం మసాలా వేసేసిన. కొంచెం అడుగు అంటింది సైడ్కి, ఎందుకంటే మొత్తం పక్కన అనేసినాము, హై ఫ్లేమ్ ఉంది కాబట్టి అడుగైతే అంటింది అనమాట. అండ్ ఒకసారి గ్రీన్ చికెన్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. సో ప్లీజ్ మన ఛానల్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి అబ్బా. వాచ్ టైం ఒకటే మిగిలి ఉంది మనకి, తొందరగా రావాలి అని అయితే కోరుకుంటున్నా. ఎందుకంటే దగ్గరగా మనం ఛానల్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది కావచ్చు, లేదంటే వన్ ఇయర్ దాటిపోయింది. నేనైతే ఈ ఇయర్లో కంపల్సరీగా మానిటైజేషన్ కావాలి, ఇంకొక 1 year లోపు అని అనుకుంటున్నాను. ఎందుకంటే బయటికి వెళ్ళి జాబ్ చేస్తే ఒక 7,000 8,000 వస్తాయి కరీంనగర్ లాంటి సిటీస్లో. సో దానికోసము మనం ప్రొద్దున 5:30కి అట్లా లేచి బస్సు ఆటోస్ అవన్నీ పట్టుకొని కరీంనగర్ బస్ స్టాప్లో దిగి మళ్ళీ మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ఆ డెస్టినేషన్కి వెళ్ళి వర్క్ చేసి 6:30 7కి మళ్ళీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి నైట్ 8:30 అట్లా 9 o'clock కూడా అవుతుంది అప్ అండ్ డౌన్ చేయాలి అనుకుంటే. సో మ్యారేజ్ అయిన తర్వాత హాస్టల్లో ఉండడము, రూమ్లో ఉండడము, ఇంత చిన్న తక్కువ శాలరీస్ కోసము అక్కడ వర్క్ చేయడం మనకి సెట్ అవ్వదు. సో ఫ్యామిలీకి ఇట్లా అన్నీ చూసుకోవాలి కాబట్టి పాసిబుల్ అయ్యే పనులే చేయాలి. సో దానికోసం అయితే నేను దీంట్లోనే కన్ఫామ్గా చేద్దాము అని చెప్పేసి అయితే డిసైడ్ అయినా. నాకైతే ఎప్పటి నుండో తెలుసు ఈ వీడియోస్ కోసము యూట్యూబ్లో ఇట్లా చేస్తే మనీ వస్తుంది అని, కానీ మా డాడీకి ఇష్టం లేదు అని చెప్పేసి ఆగిపోయినా. సో ఇప్పుడైతే ఇంకా ఎవరి కోసం ఆగే ప్రసక్తే లేదు. ఎందుకంటే 1000 subscribers రీచ్ అవ్వడం అంటే కూడా అది మామూలు విషయం కాదు నా దృష్టిలో. మా రిలేషన్స్లో నాకు కావాల్సిన వాళ్ళు, నా వెల్ విషర్స్ ఎవరైతే చాలామంది సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిర్రు. బట్ వాళ్ళు కాకుండా ఇంకా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ షేర్ చేసినప్పుడు చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసిర్రు. సో వాళ్ళు నేను ముక్కు మొహం తెలియకపోయినా కూడా నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసిర్రు కాబట్టి సో కొంచెమైనా కంటెంట్ ఇవ్వడానికి కొన్నైనా వీడియోస్ అప్లోడ్ చేయాలి కదా. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో రైస్ అది కంప్లీట్ అయిపోయింది దగ్గరగా దాదాపుగా. మధ్యలో ఒకసారి నేను పొయ్యి అయితే చేంజ్ చేస్తున్నా, ఎందుకంటే రైస్కి ఎక్కువ ఫ్లేమ్ అవసరము అన్నప్పుడు రైస్ని ఇట్లా పెద్ద పొయ్యి పక్కకి పెట్టేసుకున్నా. కర్రీ చేసేటప్పుడు కర్రీ మాత్రం ఇటు పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే దాంట్లో కూడా ఇంకా తొందరగా అయిపోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఎక్కువగా బయటికి వెళ్ళినప్పుడే నేను ఎక్కువ పనులు చేస్తాను, ఇంట్లో కంప్లీట్ చేసుకొని పోతా. బట్ ఇంటి దగ్గర ఉంటే మాత్రం కొంచెం బద్ధకం ఎక్కువ అవుతుంది, మా అమ్మనే చేసుకుంటుంది మోస్ట్లీ. సో మన వంట మొత్తం కంప్లీట్ అయింది. నేను ఇట్లా టేస్ట్ చేసిన మధ్యలో మస్తు కారం అనిపించింది, ఎందుకంటే కారంలో ఉప్పు లేదు కారప్పొడిలో. సో అది చెక్ చేసుకుని మధ్యలో కలిపేసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేస్తారు, ఆఫ్ చేసే ముందు కూడా వేస్తారు. బట్ నేను ఒక 1 minute అట్లా ఎందుకు ఉంచినానంటే కొత్తిమీర కాడలు కొంచెం లావుగా ఉన్నాయి బాగా. సో లావుగా ఉండి అట్లనే ఉంటే తీసి పక్కన పడేస్తాం కదా, తినము అని చెప్పేసి అయితే చూపిస్తా ఆగండి. ఇట్లా కాడలు కొంచెం లావుగా ఉన్నాయి ముదిరిన కొత్తిమీరకైతే ఫుల్ రేట్లు అవుతున్నాయి. టమాటాల కిలోకి 100 అంట, చిటికెడు కొత్తిమీరకి 10 రూపాయలు. అమ్మో, మాట్లాడి వాళ్ళు బతకాలంటే కూరగాయల రేట్లకే చచ్చిపోయేటట్లున్నారు. ఇంకా పెళ్ళిళ్ళు అయ్యి అప్పుడప్పుడే లైఫ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే మస్తు టూ మచ్ కష్టాలు ఉంటాయి కావచ్చు. సో మన వంట అయితే దగ్గర రెడీ అయిపోయింది. ఇప్పుడు చూస్తే మాత్రం అంత ఆయిలీగా ఏం కనిపించట్లేదు కదా. సో అంత ఆయిలీగా కూడా ఏం లేదు, ఇంకా కొంచెం ఉమ్మగిలాలి రైస్ అయితే.
ఈజీగా అయిపోతుంది. ఇట్లా ఎసరచ్చి మరిగేదాకా చూడడం కంటే ఇట్లా డైరెక్ట్గానే రైస్ ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసి వేసేస్తే తొందరగా అయిపోతుంది. బట్ సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి అడుగు మాడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అవి కూడా చూసుకోవాలి మనము. అసలు ఇవాళ అంతా ప్రొద్దున టైంలో వంట చేసే టైంలో లైవ్ చేద్దాం అనుకున్నాను. బట్ కరెంట్ లేదు అని చెప్పేసి ఇంకా వీడియోని షూట్ చేసిన. మస్తు ఎండ కొడుతుంది, గబగబా తినేయాలి. ప్లీజ్ మీరైతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.